భారత క్రికెట్ చరిత్రలో 2007 టీ20 వరల్డ్ కప్ మరియు 2011 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇలా చరిత్రలో చిరస్మరణీయంగా నిలబడిపోయేలా చేసిన ప్లేయర్ ఎవరో తెలుసా? గౌతమ్ గంభీర్. అవసరమైన సమయంలో తన పోరాట ప్రతిభతో భారత్కు 2 ట్రోఫీలు అందించిన వీరుడు. అంత పోరాడినా కూడా 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్లో కానీ 2011 వరల్డ్ కప్ ఫైనల్స్లో కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకోలేదు. అంటే తన పోరాటానికి తగ్గ గుర్తింపు దక్కలేదు. ఒక్క ఐసీసీ ట్రోఫీస్లోనే కాదు, తన క్రికెట్ కెరీర్లోనే ఎంత ప్రతిభ చూపించినా తగిన గుర్తింపు రాలేదని చెప్పాలి. రాహుల్ ద్రావిడ్ తర్వాత సెకండ్ వాళ్ళగా గుర్తింపు తెచ్చుకున్న ఇతన్ని చివరికి టీంలో అవకాశం ఇవ్వకుండా కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వకుండా చేశారు. అసలు ఇంతకీ ఇతని ఇంటర్నేషనల్ క్రికెట్ జర్నీ ఎలా సాగింది? ఇతను క్రికెట్లో ఏం సాధించాడు? క్రికెట్లో డౌన్ఫాల్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గౌతమ్ గంభీర్ వన్డేలో 149వ భారత క్రికెటర్గా ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి వన్డే 2003 ఏప్రిల్ 11న బంగ్లాదేశ్పై ఆడాడు. అందులో 11 రన్సే చేసి విఫలమైన అదే సిరీస్లో 4వ మ్యాచ్లో 71 రన్స్ చేసి తన కెరియర్లో మొదటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. కానీ ఆ ఇయర్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించకపోవడంతో 2004లో ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. మరి టెస్టుల్లో మాత్రం స్థానం కల్పించారు. నవంబర్ 3, 2004న భారత టెస్ట్ క్రికెట్లోకి 249వ ప్లేయర్గా ఆస్ట్రేలియాపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఇయర్లో 7 మ్యాచ్లు ఆడిన ఇతను ఒక సెంచరీతో పర్వాలేదనిపించడంతో వన్డేలో కూడా అడపదడప అవకాశాలు కల్పించారు. కానీ అవకాశాలని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయేవాడు. ఇతన్ని నమ్మి 2005లో ఏకంగా 14 టెస్ట్ మ్యాచ్ల్లో ఆడించారు. చూస్తే 31.4 యావరేజ్తో 377 రన్స్ చేసి ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో అతని కెరీర్ స్టార్టింగ్ దశలోనే ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది. 2006లో ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. వన్డేలో అయితే కేవలం 5 మాత్రమే ఆడాడు. దీంతో 2007లో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్కి ఇతని పేరు సెలెక్ట్ చేయకపోవడంతో పూర్తిగా డిసప్పాయింట్కి గురైన గౌతమ్ గంభీర్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించేద్దామని అనుకున్నాడు. కానీ మనసు మార్చుకొని మరింత కసితో పర్ఫార్మెన్స్ చేయడం మొదలుపెట్టాడు. దానికి తోడు 2007లో భారత్ ఓడిఐ వరల్డ్ కప్లో ఘోర పరాభవం చూపించడంతో అదే ఇయర్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం సీనియర్స్ని పక్కన పెట్టి యంగ్ క్రికెటర్స్కు అవకాశం ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ కోసం గంభీర్ పేరును కూడా సెలెక్ట్ చేయడంతో ఎలాగైనా తనేంటో నిరూపించుకోవాలి అని గట్టిగా డిసైడ్ అయ్యి బరిలోకి దిగాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్లో ఇంగ్లాండ్పై, న్యూజిలాండ్పై హాఫ్ సెంచరీలతో చెలరేగి భారత్ ఫైనల్స్కి చేరడంలో తన వంతు పాత్ర పోషించడమే కాదు, ఫైనల్స్లో పాకిస్తాన్పై ప్రెజర్ని తట్టుకోలేక యూసుఫ్ పఠాన్ 15, రాబిన్ ఉతప్ప 8, యువరాజ్ సింగ్ 14, ఎంఎస్ ధోని 6 చేసి వెనుతిరిగిన గౌతమ్ గంభీర్ మాత్రం 75 రన్స్తో ఒంటరి పోరాటం చేసి భారత్ని ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈ టోర్నమెంట్లో 227 రన్స్ చేసి ఎక్కువ రన్స్ చేసిన లిస్టులో టాప్ 2లో నిలబడ్డాడు. భారత్ తరపున నంబర్ 1 స్థానంలో నిలబడ్డాడు. ఇక్కడి నుంచి తను వెనుతిరిగి చూడలేదు. ఛాన్సులు రావడమే కాదు, టీంలో పర్మనెంట్ ప్లేయర్గా కొన్నేళ్ల పాటు స్థిరపడిపోయాడు. 2008-2009 ఇయర్ అయితే గౌతమ్ గంభీర్ కెరియర్లో గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. ఏ లెవెల్లో బ్యాటింగ్ చేశాడంటే 2008లో టెస్టుల్లో 3 సెంచరీలు, వన్డేలో 3 సెంచరీలు చేయడమే కాదు, ఆ ఇయర్ టెస్టుల్లో 1134 రన్స్, వన్డేలో 1139 రన్స్తో 2008 సంవత్సరంలో వన్డేల్లో ఎక్కువ రన్స్ చేసిన లిస్టులో టాప్లోనూ, టెస్టులో 4వ స్థానంలో నిలబడ్డాడు. అంతేకాదు ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్లో రాహుల్ ద్రావిడ్తో కలిసి ఏకంగా 314 రన్స్ పార్ట్నర్షిప్ జతతీశాడు. ఈ మ్యాచ్లో అయితే గంభీర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 179, సెకండ్ ఇన్నింగ్స్లో 97 రన్స్తో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియాపై అయితే లక్ష్మణ్తో కలిసి 278 రన్స్ పార్ట్నర్షిప్ జత చేయడమే కాదు, ఇతను 206 రన్స్ చేసి టెస్టుల్లోనే తన బెస్ట్ని నమోదు చేశాడు. ఈ లెవెల్లో పర్ఫార్మెన్స్ కనబరిచినందుకు గాను ప్రెసిడెంట్ నుంచి అర్జున్ అవార్డుని అందుకున్నాడు. ఇక తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ 2009లోనూ ఇదే రేంజ్ పర్ఫార్మెన్స్తో దూసుకుపోయాడు. గంభీర్ ఇండియా పిచ్లపై బాగానే రాణిస్తున్నాడు, కానీ విదేశీ గడ్డపై ఎలా ఆడతాడో అని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆడి చూపించి తనేంటో నిరూపించుకున్నాడు. ఆ ఇయర్ వన్డేలో 2 సెంచరీలు, టెస్టులో 4 సెంచరీలతో వన్డేలో 848 రన్స్, టెస్టుల్లో 727 రన్స్ చేశాడు. గంభీర్ ఈ ఇయర్లో వన్డేలో 2 సెంచరీలు చేస్తే 2 కూడా 150 రన్స్ చేశాడు. అది కూడా శ్రీలంక పైనే. అందులో ఒక ఓడిఐ మ్యాచ్లో శ్రీలంక 315 రన్స్ చేస్తే
గంభీర్ ఒక కుర్రాడితో కలిసి 224 రన్స్ పార్ట్నర్షిప్తో భారత్ని గెలిపించాడు. ఇందులో గంభీర్ 150 చేస్తే ఆ కుర్రాడు 107 రన్స్తో తన ఇంటర్నేషనల్ కెరీర్లో తన తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆ కుర్రాడిని ప్రోత్సహించడానికి గంభీర్కు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ని ఆ కుర్రాడికి ఇచ్చేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ. ఈ 2009లోనే న్యూజిలాండ్పై టెస్ట్ మ్యాచ్లో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ హైలైటే. న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 619 రన్స్ చేస్తే భారత్ 305 రన్స్కి ఆల్అవుట్ అయ్యి ఫాలో ఆన్లో పడింది. ఇలా ఫాలో ఆన్లో పడితే ఆల్మోస్ట్ మ్యాచ్లు ఓడిపోవాల్సిందే. కానీ గంభీర్ వాళ్ళ నిలిచిపోయి 643 నిమిషాల పాటు క్రీజ్లో పాతుకుపోయి 436 బాల్స్ ఎదుర్కొని 137 చేసి మ్యాచ్ డ్రా కావడంలో మెయిన్ రోల్ పోషించాడు. ఈ సమయంలో గంభీర్ పీక్ స్టేజ్లో ఉన్నాడు. అలానే టెస్టులో నంబర్ 1 స్థానాన్ని చేరుకున్నాడు. ఇలాంటి పర్ఫార్మెన్స్ కనబరిచినందుకు గాను ఐసీసీ 2009 ఇయర్కి గాను ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఇచ్చింది. టెస్టుల్లో వరుసగా 5 మ్యాచ్లు 5 సెంచరీలు చేసి ఇలా వరుస మ్యాచ్ల్లో సెంచరీలు చేసిన లిస్టులో బ్రాడ్మ్యాన్ తర్వాత సెకండ్ ప్లేస్లో నిలబడ్డాడు. అంతేకాదు వరుసగా 11 మ్యాచ్ల్లో 50కి పైగా రన్స్ చేసిన వారిలో వివ్ రిచర్డ్స్కి సమానంగా సెకండ్ ప్లేస్లో నిల్చున్నాడు. గంభీర్ బ్యాటింగ్లో బాగా రాణిస్తూ ఉండడంతో ఫ్యూచర్లో కెప్టెన్గా నియమించొచ్చా లేదా అనే ఉద్దేశంతో 2010లో న్యూజిలాండ్పై ఆడే వన్డేలకు కెప్టెన్గా నియమిస్తే ఇతని నాయకత్వంలో భారత్ 5కి 5 మ్యాచ్లు గెలిచింది. 2010 నుంచి గంభీర్ దూకుడు కాస్త తగ్గింది. 2008, 2009లో చూపించినంత ఇంపాక్ట్ చూపించకపోయినా పర్వాలేదనిపించాడు. వన్డేలో 2 సెంచరీలతో 670 రన్స్ చేస్తే టెస్టుల్లో ఒకే ఒక సెంచరీతో 524 రన్స్ చేశాడు. ఇక 2011లో అయితే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. కానీ టెస్టులో 4 హాఫ్ సెంచరీలతో 470 రన్స్, వన్డేలో 7 హాఫ్ సెంచరీలతో 720 రన్స్ చేశాడు. ఈ ఇయర్లో గంభీర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా తన్ని క్రికెట్లో హీరోని చేసింది మాత్రం ఈ ఇయరే. 2011 వరల్డ్ కప్లో ఒక్క సెంచరీను నమోదు చేయకపోయినా రన్స్ మాత్రం ఏం తీసేసే విధంగా లేవు. భారత్ తరపున వరల్డ్ కప్లో ఎక్కువ రన్స్ చేసిన లిస్టులో సచిన్ టెండూల్కర్ తర్వాత ఇతనే ఉన్నాడు 393 రన్స్తో. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో తను పోరాడిన విధానం ఇప్పటికీ మర్చిపోలేము. శ్రీలంక విధించిన 275 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ సెహ్వాగ్, సచిన్ తొందరగా అవుట్ అయిపోతే ఆ ఒత్తిడిని భరించలేక భారత్ ఓడిపోతుంది అని అనుకున్నారు. కానీ గంభీర్ ఆ ఒత్తిడిని జయించి 97 రన్స్తో భారత్ని ఛాంపియన్ని చేశాడు. అప్పుడు గంభీర్ షర్ట్కి అయిన మరక ఇప్పటికీ వాష్ చేయకుండా ఫ్రేమ్ కట్టించి అలానే పెట్టాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత గంభీర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి. మెయిన్ గంభీర్ టెస్టుల్లో బాగా రాణిస్తాడని పేరుంది. అతని ఆట తీరు వల్లనే సెకండ్ వాల్గా పేరొచ్చింది. అలాంటిది టెస్టుల్లో 2010 నుంచి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2012లో టెస్టుల్లో 474 రన్స్తో పూర్ పర్ఫార్మెన్స్ కనబరిచిన వన్డేలో మాత్రం 685 రన్స్తో పర్వాలేదనే ప్రదర్శన కనబరిచాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. టెస్టుల్లో 2013 నుంచి టీంలో స్థానం లేకుండా చేశారు. ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. వన్డేలో అయితే కేవలం 7 మాత్రమే ఆడాడు. అందులో కూడా వెరీ పూర్ పర్ఫార్మెన్స్ కనబరచడంతో ఇక 2013లో ఇంగ్లాండ్పై ఆడిన వన్డే మ్యాచ్ తన చివరి వన్డే మ్యాచ్ అయింది. అక్కడి నుంచి టీ20లో కానీ వన్డేలో కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అప్పుడే టీంలోకి శిఖర్ ధవన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేయడంతో గంభీర్కు తిరిగి అవకాశం ఇవ్వాలనే ఆలోచన లేకుండా పోయింది బీసీసీఐకి. కానీ గంభీర్ డొమెస్టిక్ క్రికెట్లో రెచ్చిపోతూ ఉండడంతో అలాగే ఐపీఎల్లోనూ రాణిస్తూ ఉండడంతో 2014లో జరగబోయే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు సెలెక్ట్ చేశారు. చూస్తే 4 మ్యాచ్ల్లో కలిపి కేవలం 25 రన్సే చేసి టీంలో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. తర్వాత 2016లోనూ టెస్ట్ మ్యాచ్లో అవకాశం కల్పించారు. అప్పుడు 4 మ్యాచ్లకు 108 రన్సే చేయడంతో ఈసారి పూర్తిగా జట్టులో నుంచి తప్పించేశారు. ఇంకా 2 ఏళ్ల పాటు బీసీసీఐ నుంచి పిలుపు కోసం వెయిట్ చేశాడు. ఇక టీంలోకి రీఎంట్రీ కష్టమని తెలుసుకొని డిసెంబర్ 3, 2018 క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు అనౌన్స్ చేశాడు. టోటల్గా గంభీర్ 58 టెస్టు మ్యాచ్ల్లో 4154 రన్స్ చేశాడు. అందులో 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో అయితే 147 వన్డేల్లో 5238 రన్స్, అందులో 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20లో 37 మ్యాచ్లు ఆడి 932 రన్స్ చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గంభీర్ మామూలుగా ఎవరి జోలికి వెళ్ళాడో అతన్ని కెలికితే మాత్రం సైలెంట్గా ఉండే వ్యక్తి మాత్రం కాదు. 2007లో అఫ్రీదీతో,
2009లో షేన్ వాట్సన్తో, 2010లో ఆసియా కప్లో కమ్రాన్ అక్మల్తో వారు రొచ్చిగట్టినందుకు వారితో గొడవకు వెళ్ళాడు. అలాగే విరాట్కు గంభీర్కు మధ్య చాలా ఏళ్ళుగా పడటం లేదు. కానీ ఒకప్పుడు గంభీర్ మరియు విరాట్ మధ్య చాలా మంచి భాగస్వామ్యాలు ఉన్నాయి. 2009లో శ్రీలంకపై ఇద్దరు కలిసి 224 పార్ట్నర్షిప్, 2011లో ఇంగ్లాండ్పై 209 పార్ట్నర్షిప్. ఇవే కాదు, 2011 వరల్డ్ కప్ ఫైనల్లోనూ 83 రన్స్ పార్ట్నర్షిప్తో టీంని ఒత్తిడిలో నుంచి బయటపడేశారు. ఇంకా ఇలాంటి ఇన్నింగ్స్లు చాలానే ఉన్నాయి. ఇక గంభీర్కి బెస్ట్ పేరు ఎవరన్నా ఉన్నారు అంటే క్రికెట్లో అది వీరేంద్ర సెహ్వాగ్. అసలు ఇద్దరు ఇన్నింగ్స్ని ఓపెన్ చేయడానికి వస్తుంటే భలేగా ఉండేది. ఒకరు హిట్టింగ్తో రెచ్చిపోయి ఆడుతుంటే మరొకరు యాంకరింగ్ రోల్ పోషించేవారు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుండేది. వీరి మధ్య భాగస్వామ్యం ఎలా ఉండేది అంటే ఒక మ్యాచ్ గురించి చెప్తాను. 2009లో న్యూజిలాండ్పై ఇద్దరు 201 రన్స్ పార్ట్నర్షిప్ చేస్తే అందులో గంభీర్ 67 బాల్స్లో 63 చేస్తే సెహ్వాగ్ 74 బాల్స్లో 125 చేశాడు. ఆల్మోస్ట్ వీరి భాగస్వామ్యాలన్నీ ఇలానే ఉండేవి. మీకు నెక్స్ట్ ఏ ప్లేయర్ క్రికెట్ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.